అందరికీ నమస్కారం. ఆర్ఆర్ హెల్త్ అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటంటే ఆరోగ్యం గురించి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా నిరర్ధకమే. ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఉదయం లేవగానే వేడి నీళ్ళు త్రాగే అలవాటు ఉన్నవాళ్ళు వేడి నీళ్ళు త్రాగాలి. కుదరకపోతే కూల్ వాటర్ మాత్రం తాగకూడదు. మామూలు నీళ్ళు 2 లీటర్ల వరకు తాగొచ్చు. అలాగే దానివల్ల రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువ మూమెంట్ లేని ప్రేవులు చకచకా పనిచేయడం ప్రారంభిస్తాయి. మీరు శ్రద్ధ మోషన్ మీద పెట్టినట్లయితే మోషన్ ఫ్రీగా అవుతుంది. అంతేగాని వాటర్ తాగిన తర్వాత పేపర్ చదవడం, టీవీ చూడడం అలా గడిపితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట, లేట్ అయిపోతుంది అనమాట. అనుకున్న ప్రకారంగా మనం చేస్తే సక్రమంగా మన పనులు జరుగుతాయి. లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత కానీ లేదా నోరు శుభ్రంగా కడుక్కొని 1 టీ స్పూన్ తేనె ఒక చిన్న గ్లాసులో వేసుకుని మీ కెపాసిటీని బట్టి మీరు పచ్చి వెల్లుల్లిపాయ రెబ్బలు అందులో వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళైనా పర్వాలేదు, కూలింగ్ వాటర్ అయినా పర్వాలేదు, మామూలు వాటర్లో వేసుకుని బాగా కలిపి తాగండి. ఆ రెబ్బలు కూడా తినేయండి నమిలి. అవకాశం లేని వాళ్ళు మాత్రం రాగి జావ త్రాగండి. ఎందుకంటే రాగి జావ చాలా బలం, అది కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మరీ మంచిది. ఇక ఈ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేటప్పటికి చాలామంది పూరీలు అవి ఇవి వేసుకు తింటారు. అట్లా ఏం చేయొద్దు. ఇడ్లీ మాత్రం తీసుకోండి. పూరీలు అవి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మధ్యాహ్నం లంచ్ కరెక్ట్గా టైంకి తినండి. ఇప్పుడు కూడా రైస్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. కర్రీస్ ఎక్కువగా వేసుకొని తినండి. లంచ్లో మాత్రం ఖచ్చితంగా కర్డ్ వేసుకోండి, పెరుగు వేసుకోండి. లేకపోతే స్టమక్ చాలా అనీజీగా ఉండి ఇబ్బంది పెడుతుందన్నమాట. తర్వాత 4 గంటల మధ్యలో మీరు టీ తాగవలసి వస్తే మాత్రం గ్రీన్ టీ తాగండి. ఈ ఆహారపు విలువలు రాత్రి విషయం లైట్గా తీసుకోండి. ఎక్కువగా తీసుకోవద్దు టిఫిన్ కానీ ఫుడ్ కానీ. అయితే అందులో మాత్రం మీరు రాత్రి భోజనంలో కంపల్సరీగా రసం ఉండేలాగా చూసుకోండి. చక్కగా రాత్రి భోజనం లైట్గానే తీసుకోండి. ఎందుకంటే డైజెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయానికి చక్కగా డైజెస్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలం మేము. మీరు సపోర్ట్ ఇస్తే మీ సపోర్ట్ని బట్టి మంచి మంచి వీడియోలు చేయగలను. ఆరోగ్యం గురించి వేసవికాలాన్ని బట్టి కూడా మీరు ఆలోచించి చేసుకోండి. నమస్తే, సెలవు.